వెల్కమ్ టు మైట్రీ మీడియా. ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం అండి. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. అవునండి, మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి. దేవుని వాక్కు సెలవిస్తుందండి. మీ తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. అవునండి, మరి మన తలలో ఉన్న ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్నీ కూడా దేవునికి కౌంటింగ్ ఏనంటండి. అంటే మన తలలో ఒక్క వెంట్రుక రాలి కింద పడాలి అన్న దానికి కూడా దేవుని అనుమతి ఉండాలండి. అవునండి, ఎంత గొప్ప విషయమో కదండి. అవునండి, మరి ఇక్కడ 2 పిచ్చుకలు ఉంటే ఒక పిచ్చుక కింద పడాలి అంటే దానికి కూడా మరి దేవుని అనుమతి ఉన్నప్పుడే ఆ పిచ్చుక కింద పడిద్ది అంటండి. అవునండి, దేవుని వాక్కు సెలవిస్తున్నారు. మరి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని చెప్పేసి. అవునండి, మరి చిన్న చిన్న విషయాలకి మనం చాలా భయపడిపోతూ ఉంటాం, చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం. దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు అన్నీ కూడా మర్చిపోతూ ఉంటాము. మరి ఈ యొక్క సమస్య ఏ విధంగా పరిష్కరించబడుతుంది అని చెప్పేసి మరి బహుగా చింతిస్తూ ఉంటామండి. కానీ ప్రభువారు అంటున్నారు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తున్నారండి. అవునండి, భయపడొద్దు అని బైబిల్లో మరి 365 సార్లు లిఖించబడిందంటండి. అవునండి, మరి కాబట్టి మరి చిన్న చిన్న విషయాలు చూసి మనం భయపడిపోయి టెన్షన్ పడిపోయి ఇది ఏ విధంగా నేను ముందుకెళ్ళగలను అని మీరు భయపడుతున్నారేమో. మరి ఆ భయాన్ని దేవుని యొక్క నామంలో తీసండి. ప్రభువా, నాకు ఈ విషయంలో నాకు భయం కలుగుతుంది కాబట్టి ఇందులో నుంచి నన్ను విడిపించండి ప్రభువా అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ భయాలన్నిటిలో నుంచి కూడా దేవుడు విడిపిస్తారండి. అవునండి, మరి మీరు ఏ సమస్యను బట్టి భయపడిపోతున్నారో, మరి ఏ విధంగా నేను ముందుకెళ్ళగలను అని చెప్పి చింతిస్తున్నారేమో. కానీ దేవుడు మరి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మిమ్మల్ని ముందుకు నడిపించగలిగిన దేవుడు మన దేవుడు అండి. అవునండి, మన దేవుడు గొప్ప దేవుడు. అందుకే కీర్తనకారుడు అంటున్నారండి, మరి నేను కొండల తట్టు చూస్తే నాకు సహాయం రాదు, కానీ మరి నా దేవుని తట్టు చూసినప్పుడు ఏమొస్తుందంటండి, సహాయం వస్తుందంటండి. కాబట్టి మరి కొండల తట్టు మనుషుల వైపు చూసేవారుగా కాకుండా దేవుని వైపు చూసినప్పుడు ఆ సహాయం ఎక్కడి నుంచైనా వస్తుందండి. అవునండి, మీలో ఉన్న భయాన్ని తీసేసి దేవుడి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు అండి. ఓకేనండి, చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, ఎంత గొప్ప విషయం ప్రభా. నాయన, మా తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి. అవును ప్రభా, భయపడొద్దు అంటున్నారు ప్రభా. దేవా, అవును ప్రభా. నైనా ప్రభా యేసయ్య, దేవా నా తండ్రి, చిన్న విషయాలలో కూడా తండ్రి నాయన మీరు ఎంతో కేర్ తీసుకుంటున్నప్పుడు దేవా యేసు ప్రభా తండ్రి నాయన ఎందుకు చిన్న చిన్న విషయాల్లో భయపడాలి తండ్రి నాయన ప్రభా. క్షమించండి నాయన ప్రభా. భయం నుంచి ఎవరైతే భయపడుతున్నారో భయం నుంచి విడిపించండి నాయన ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. కృప చూపించండి, దయ చూపించండి దేవా. ఈ వాక్యం ఎవరైతే ఉంటున్నారో వారి పనుల్లో మీరు తోడుగుండి నడిపించమని అడుగు చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి.